ఆంధ్రులు ఎప్పటివారో మీకు తెలుసా? 1000 ఏళ్ల కిందటివారా? కాదు. 2000 ఏళ్ల? మరి రామాయణ కాలానికంటే ముందువారు. దానికి ఇవిగో సాక్ష్యాలు. వేదాల వెలుగులో ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించిన తొలి ఆంధ్రుల ప్రస్తావన ఇది. విశ్వామిత్రుడి శాప కథలో ప్రత్యక్షమవుతారు. ఆ శ్లోకం ఏంటంటే, ఏ విశ్వామిత్రస్య పుత్రాః ప్రాణా ఆహుః ఆంధ్రాః పుండ్రాః శబరాః పుళిందా మూతిబాయితి తాన్ ఉదంతాన్ బహవో భవంతి. దీని అర్థం ఏంటంటే, విశ్వామిత్రుడి కొడుకులు దక్షిణ దిశకు వెళ్ళి అక్కడ ఆంధ్రులుగా, పుండ్రులుగా, పుళిందులుగా మారారని చెబుతోంది ఈ వేదవాక్యం. ఇక రామాయణం కిష్కింధకాండలో ఆంధ్రుల ప్రస్తావన చూద్దాం. దక్షిణ దిశలో సీతమ్మ కోసం వెతకమని చెప్పినప్పుడు సుగ్రీవుడు వానర వీరులకు ఇచ్చిన మార్గనిర్దేశనంలో ఆంధ్రదేశం స్పష్టంగా ఉంది. ఆ శ్లోకాలివి. తథా వంగాన్ కళింగాంశ్చ కౌశికాంశ్చ సమంతతః అన్వీక్ష దండకారణ్యం సపర్వత నదీగుహం నదీం గోదావరీం చైవ సర్వం ఏవ అనుపశ్యత తథైవ ఆంధ్రాంచ పుండ్రాంచ చోళాన్ పాండ్యాన్ కేరళాన్. గోదావరి ప్రవాహం కింద దండకారణ్యం అంచుల్లో చోళ పాండ్యులతో పాటు ఆంధ్రుల్లో కూడా సీతమ్మను వెతకమని సుగ్రీవుడు చెప్తాడు. ఇక మహాభారతంలో ఆంధ్రులు ఎక్కడున్నారో చూడండి. భీష్మ పర్వంలో దక్షిణ రాజ్యాల జాబితాలో ఆంధ్రులు వీరులుగా కనిపిస్తారు. ఆ శ్లోకం ఇది. ఆంధ్రాంశ్చైవ పుళిందాంశ్చ శబరాంశ్చ నరాధిప పశ్యద్వస్తాన్ మయా రాజన్ దిశం ప్రస్తుం న శక్నయుః. అక్కడ ఆంధ్రులు యుద్ధశక్తిగా, గెలవ శక్యం కాని వీరులుగా ఉన్నారని. కౌరవ పాండవుల మధ్య ఆంధ్రుల సైనిక సామర్థ్య ప్రస్తావన ఎంత బలంగా ఉందో ఇది చెబుతోంది. ఈసారి ఎవరైనా ఆంధ్రుల చరిత్ర అని మాట్లాడితే ఐతరేయ బ్రాహ్మణం దగ్గర నుండి మొదలు పెట్టండి. భారత రామాయణాలను దాటి తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత చరిత్ర ఆంధ్రులది అని చెప్పండి. అందుకే ఆంధ్రత్వం ఆంధ్ర భాషా చ నాల్పస్య తపసః ఫలం అని తెలుగువాడుగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడడం గొప్ప తపస్సు చేసిన వాళ్లకు మాత్రమే లభించే వరం అన్నాడు తమిళ కవి, సంస్కృత పండితుడు అప్పయ్య దీక్షితులు.